శ్రేష్టమైన అవకాశాన్ని నాకు కలిగించిన నాయక దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ इस बहुमूल्य समय को मेरे जीवन में जिट्टूगी उन दिए मोजरे हुए कितने आई इस बो वक्त के लिए मैं परमेश्वर का धन्यवाद करता हूँ। మేము మీ మధ్యకు రావడానికి కారకులు మన మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు ప్రెసిడెంట్ అయ్య గారు వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు అధికారులందరికీ నా యొక్క వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. आपके बीच में आने का मेन कारण था हमारे अध्यक्ष उपाध्यक्ष प्रभु के भक्तों के सलाह के द्वारा मैं आपके बीच में आया। ଦୟାକରି ବାହାରେ ସାଇଡ୍ ସାଇଡ୍ ଥିଲା ବାଇକ୍ ମାନଙ୍କୁ ఈ ప్రాంత బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ జాయింట్ సెక్రటరీ గారికి అమ్మగారికి బిడ్డలకు ఏకీభవించిన గవర్నింగ్ బాడీ సభ్యులకు దైవ యాజకులైన వారందరికీ మీ అందరికీ మరణాత. ये इस क्षेत्र के सेवकाई करने वाले प्रभु के दास साह सचिव और अम्मा जी को और जितने गवर्निंग बॉडी यहाँ पर उपस्थित हैं और जितने लोग इस अधिवेशन में सहभागी होकर बैठे हुए हैं आप सभी को दिल से मारनाता कहता हूँ। వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. पवित्र शास्त्र से परमेश्वर के वचन को हम पढ़ेंगे। యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. यूहन्ना का सुसमाचार 10 अध्याय उसके 10 पद को हम पढ़ेंगे। దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. चोर किसी और काम के लिए नहीं परंतु केवल चोरी करने और घात करने और नष्ट करने को आता है। मैं इसलिए आया हूँ कि वे जीवन पाए और बहुतायत से पाए। కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. मैं इसलिए आया कि भेड़ों को जीवन देने और बहुतायत का जीवन देने आया हूँ। ప్రార్థన. आइए हम प्रार्थना करें। మా ప్రియ ప్రభువా, నీకు మా కృతజ్ఞత వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. हमारे स्वर्गीय पिता हम आपका धन्यवाद स्तुति महिमा प्रशंसा करते हैं। మీరును పరలోక పరిశుద్ధులను ఆత్మ సంచారులు వరభక్తులు ఉన్న ఈ యొక్క పరిశుద్ధ స్థలమందు ఈ సభలో ఏకీభవింపచేసిన నీకు మా వందనములు. हम लोग और स्वर्गीय पवित्र लोग और जितने भक्तगण और अभिषिक्त लोग इस जगह में हैं इन सभी लोग मिलकर प्रभु हम आपका धन्यवाद करते हैं। ఈ యొక్క వాక్యము ద్వారా వర్తమానము ద్వారా సందేశముల ద్వారా ఈ రోజు నీ శరీర రక్తములనే జీవాహారము ద్వారా మమ్మను బలపరుచుచున్న జీవాధిపతి మీకు మా కృతజ్ఞత వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. आज के वचन के द्वारा संदेश के द्वारा वो सुने हुए इन उपदेशों के द्वारा प्रभु तेरे जीवित कलाम और उस जीवित हालेलुया भोजन के द्वारा परमेश्वर हम आपके नाम की महिमा कर पाए। ఆత్మీయ శరీర జీవన పోషకుడైన జీవాధిపతి అయిన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. प्राणात्मा शरीर को और सभी को अपने आहार के द्वारा तृप्त करने वाला पिता के नाम से मानते हैं, आमीन। ప్రభు యొక్క సన్నిధిని ఏకీభవించిన మనందరికీ ప్రభు తోడయుండి తన రాకడకు మనందరిని సిద్ధపరచును గాక. प्रभु की उपस्थिति में इकट्ठे हुए हम सभी को और अपने आगमन की तैयारी सिद्ध करने वाला उस प्रभु के नाम से। ప్రభునందు దేవుని పిల్లలారా, प्रभु में प्रिय लोगों, క్రీస్తు యేసయ్య తాను మాట్లాడిన మాటల్లో నుండి మనం చూస్తూ ఉన్నాం. यीशु मसीह जिन बातों को बोला था उन बातों में से कुछ बातों को देखेंगे। గొర్రెలకు జీవము కలుగుటకును भेड़ों के लिए जीवन देने के लिए అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను. और बहुतायत से देने के लिए मैं आया हूँ। అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నానని ప్రభు సెలవిచ్చుట మనం చూడగలుగుతున్నాం. बहुतायत का जीवन देने के लिए मैं आया हूँ ऐसा प्रभु यीशु मसीह कह रहा है। ప్రభు యొక్క లక్ష్యములో ఒక లక్షణము జీవము. प्रभु यीशु मसीह के लक्षणों में से एक लक्षण है जीवन। ఆయన జీవమై ఉన్నారు గనుక సమస్త మానవాళికి జీవరాశికి సమస్త సృష్టికి ఆయన జీవమిచ్చు జీవాధిపతి అయి ఉన్నారు. वो जीवित परमेश्वर है इसलिए हमें और समस्त जीव जंतुओं को भी वो जीवन देने वाला जीवन दाता है।
ఆయన ఇచ్చిన జీవం చేత జీవించుచు ఉన్న మనము उसका दिया हुआ जीवन से हम सभी जी रहे हैं। మనము జీవం కలిగి ఉన్నాం కదా। हम लोग सब जीवित है ना। ప్రభు అంటూ ఉన్నారు, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను అంటున్నారు। प्रभु ने कहता है कि भेड़ों के लिए जीवन देने और बहुतायत का जीवन देने के लिए मैं आया हूँ। జీవము కలిగిన ప్రతి మనుషుడు కూడా తనకున్న జీవాన్ని కోల్పోయిన వారై ఉన్నారు। जीवित मनुष्य भी उसका दिया हुआ जीवन को खोए हुए लोग भी हैं। మనకు ఈ లోకంలో జీవించే జీవమున్నది కానీ हमें इस दुनिया में जीने का जीवन तो है, लेकिन మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకములో జీవించే జీవనం మనకు లేదు। हम इस दुनिया को छोड़ देने के बाद स्वर्ग में जीने का जीवन हम में नहीं है। అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, నీవు జీవిస్తూ ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటూ ఉన్నారు। प्रकाश के वाक्य में जब हम देखते हैं तुम जीविता तो कहलाते हो लेकिन है मुर्दे। జీవము కలిగిన మనలను మృతులు అని ఎందుకు అంటూ ఉన్నారు? हम जीवित मनुष्य को प्रभु क्यों मुर्दे कहता है? పాపం వల్ల వచ్చు జీతము మరణమయ్యున్నదని మన వాక్యంలో చూస్తూ ఉన్నాం। पाप का मजदूरी मृत्यु है करके जीवित कलाम में हम देख सकते हैं। జీవము కలిగిన మనలను పాపము నిర్జీవులుగా మార్చేసింది। जीवित मनुष्य को पाप जो है मार डाल रहा है। జీవాధిపతి అయిన యేసయ్య ఈ లోకానికి ఆయన వచ్చిన వారై ఉన్నారు। जीवित परमेश्वर प्रभु यीशु मसीह संसार में आया है। మనలో ఉన్న జీవమునకు నిత్య జీవాన్ని కలుగు చేసే జీవమును దయచేయడానికి ఆయన వచ్చారు। हम में जो जीवन है इससे बढ़कर जो अनंत जीवन को हमें देने के लिए वो स्वर्ग से हमारे बीच में आया है। జీవాధిపతి అయిన ప్రభు మన వలె మనిషిగా జీవించడానికి వచ్చారు। जीवित परमेश्वर हमारे समान मनुष्य का जीवन जीने के लिए आया है। ఆయన ఈ లోకంలో మన కొరకు 33.5 సంవత్సరాలు జీవించారు। वो हमारे लिए संसार में 33.5 साल तक जीवित रहा है। మన యొక్క జీవమును కోల్పోవడానికి కారణమైన ఆ మరణమును ఆయన భరించిన వారై ఉన్నారు। हमारे लिए उसने अपने जीवन को खो दिया, मृत्यु को सह लिया। ఆయన పాప భారమును, శిక్ష భారమును, వ్యాధి భారమును తనపైన వేసుకొని మన కొరకు ఆయన మరణించిన వారై ఉన్నారు। वो हमारे लिए पाप का बोझ उठाया, दुखों का बोझ उठाया, बीमारी का बोझ उठाया और मृत्यु को सहकर आगे बढ़ा। మరణించిన ప్రభు మూడో దినాన సజీవుడిగా తిరిగి లేచిన వారై ఉన్నారు। जो हमारे लिए मृत्यु को पाया, प्रभु यीशु मसीह तीसरे दिन फिर से जीवित होकर आया। ప్రభు అంటున్నారు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడని అంటూ ఉన్నారు। प्रभु यीशु मसीह कहता है मैं मुर्दा था और जीवित हो गया हूँ, अब मैं जीवित हूँ, मैं युगानुयुग जीवित रहूंगा। సావును చంపిన జీవము నేనే అని పలికిన వారై ఉన్నారు యేసయ్య। मृत्यु को मार डाला हुआ मैं ही हूँ करके जीवित प्रभु कहता है। సజీవుడుగా తిరిగి లేచిన జీవాధిపతి అయిన ప్రభువే లోకంలో ఉన్న మానవులకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు। और जीवित परमेश्वर जो मृतकों में से जी उठ करके आज संसार को जीवन दे रहा है। దొంగ దొంగతనానికి, హత్యకు, నాశనం చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడు। और चोर जो है चोरी करने, नष्ट करने, हत्या करने के लिए आता है और कोई और काम के लिए नहीं। నేనైతే అలా కాదు, అది గొర్రెలకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి వచ్చాను అన్నారు। लेकिन मैं वैसा के लिए नहीं आया हूँ, मैं भेड़ों के लिए प्राण देने और जीवन देने, बहुतायत का जीवन देने आया हूँ। ఆ జీవాధిపతి అయిన ప్రభు మనందరికీ సమృద్ధి జీవాన్ని ఆయన మనకి ఇచ్చువారై ఉన్నారు। उस जीवित परमेश्वर हम सभी को बहुतायत का जीवन देने वाला परमेश्वर है। ఈ సమృద్ధి జీవము అనగా నిత్య జీవము। ये समृद्धि का जीवन का मतलब है अनंत जीवन। ఈ సమృద్ధి జీవము కలిగిన వారు ఈ లోకంలో జీవించగలరు। ఈ లోకాన్ని విడిచాక
పరలోకంలో కూడా జీవించగలరు. समृद्धि का जीवन का मतलब है इस दुनिया में भी जी सकता है, इस दुनिया को छोड़ने के बाद स्वर्ग में भी वो जी सकता है। పరలోకంలో జీవించడానికి అవసరమైనది నిత్య జీవము. और स्वर्ग में जीने के लिए जरूरतमंद जीवन वो है जिसको अनंत जीवन बोलते हैं। ఆ నిత్య జీవము జీవాధిపతి అయిన యేసు ప్రభు వారి మాత్రమే మనకు లభిస్తుంది. वो अनंत जीवन जो है केवल यीशु मसीह ही हमें दे सकता है। ఈ నిత్య జీవం మనకు ఎలా లభిస్తుందని వాక్యం నుండి మనం చూసిన వారమైనట్లయితే ये अनंत जीवन हमें कैसा मिलेगा, कैसा हम प्राप्त कर सकते हैं, जीवित कलाम के अंदर हम देख सकते हैं। మొదటిగా మనం చూస్తున్న యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనములో यदि हम देखें यूहन्ना का सुसमाचार 3रा अध्याय उसके 36वें आयत में క్రీస్తునందు విశ్వాసముంచున్న వాడే నిత్య జీవము గలవాడని మనం చూడగలుగుతున్నాం. मसीह में जो विश्वासी है वही अनंत जीवन पाएगा। కుమారుని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. जो पुत्र पर विश्वास करता है अनंत जीवन उसी का है। కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండునని మనం చూడగలుగుతాం. परंतु जो पुत्र की नहीं मानता वह जीवन को नहीं देखता, परंतु परमेश्वर का क्रोध उस पर रहता है। క్రీస్తు ప్రభునందు ఎవరు విశ్వాసముంచుతున్నారో వారు నిత్య జీవము గలవారు. मसीह यीशु में जो लोग विश्वास करते हैं वे ही अनंत जीवन को पाएंगे। విశ్వసించలేని వారు జీవము లేని వారు. जो विश्वास नहीं करता उसमें जीवन नहीं है। విశ్వాసం గలవారే రాకడకెత్తబడేవారు. जो विश्वासी विश्वास करता है वही आगमन में उठाया जाएगा। రాకడకెత్తబడే వారికి ఉండవలసిన గురుతు విశ్వాసమని మనం చూసాం. दूसरा आगमन में उठा लिए जाने वाले लोगों का एक पहचान है, वो विश्वास करते हैं। క్రీస్తునందలి విశ్వాసమే నిత్య జీవాన్ని మనకు ఇస్తూ ఉంది. मसीह में जो विश्वास है वही आपको अनंत जीवन दे सकता है। మరొకటిగా మనం చూడగలుగుతున్నాం. और एक बात को हम देख सकते हैं, మరొకటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. यूहन्ना रचित सुसमाचार 17 अध्याय के उसके 3रे आयत को हम देख सकते हैं। యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు यूहन्ना 17 का 3 को जब हम देखते हैं वहां पर ऐसा लिखा है, और अनंत जीवन ये है कि वे तुझ मात्र एक सच्चे परमेश्वर को और यीशु मसीह को जिसे तूने भेजा है जाने। అద్వితీయ దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. जो आपने भेजा अपने इकलौता पुत्र को और उसको जानना, उस पर विश्वास करना ही जीवन है। కాబట్టి అద్వితీయ దేవుడైన ఆయన కుమారుని ఎరగడమే నిత్య జీవం. इकलौता परमेश्वर जो उसके लौते पुत्र पर विश्वास करना ही जीवन है। దైవజనులు మన తండ్రి గారు పాడారు పాటలో, प्रभु के भक्तदास आत्मिक पिता इस प्रकार से गाया है, యేసుని విషయాలు ఎరుగని మానవులు ఎచ్చటనుండాలని తెలుసునా. यीशु के विषय में कभी भी वो बदलता नहीं, कहीं भी नहीं बदलता। యేసులో చేరని వారు ఎందరో ఉన్నారో తెలుసునా. ఇదియే నా దుఃఖము, ఇదియే నీ దుఃఖము తెలుసునా అని పాడారు. मसीह में बहुत तेरे लोग तो है, लेकिन उसके दुखों को जानना, उसके साथ चलना, ऐसा वो कहता है। దైవజనుడి పిల్లలమైన మనము దైవజనుడి కలిగి ఉన్న దుఃఖము మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. हम जब प्रभु के दास के समान दुखों में और अनेक बातों में सहभागी होकर हमको रहना है। దైవజనుడికి ఉన్న దుఃఖం ఏంటంటే యేసయ్యను కూర్చున్న వారు ఎలగని వారు ఎవరు లేరు, కానీ యేసయ్యలో చేరని వారు ఉన్నారు. और प्रभु के भक्तदास का दुख ये है कि मसीह को ना जानने वाले तो नहीं है ऐसा, लेकिन मसीह में आने वाले लोग बहुत कम है। इसलिए యేసయ్యలో చేరని వారి గురించి మనం దుఃఖించి అనేకులు ప్రభులోనికి, ప్రభు బయలుపరిచిన బైబిల్ విషయంలోనికి వచ్చేటట్లు మనము కన్నీటి ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాము. बहुत तेरे लोग प्रभु में आकर प्रभु को पाके इस दैव मिशन में भाग लेकर प्रभु को पाने वाला होना, ऐसा प्रार्थना करना है। కాబట్టి మొదటిగా మనం చూసాం, पहली बात हमने देखा है, క్రీస్తుని విశ్వసించుట నిత్య జీవము అని. मसीह पर विश्वास करना अनंत जीवन है। రెండవదిగా మనం చూస్తున్నాం, दूसरी बात देखते हैं,
క్రీస్తుని ఎరుగుట నిత్య జీవము అని మనం గమనించగలుగుతున్నాం. मसीह को अच्छी रीति से जानना ही अनंत जीवन है, ये हम सीख रहे हैं। మూడోదిగా మనం చూసినట్లయితే तीसरी बात को जब हम देखें, యేసు యొక్క శిలువ వైపు చూచుట నిత్య జీవము. मसीह के उस क्रूस की ओर देखना अनंत जीवन है। ఆయన శిలువ వైపు మనం చూడటం వల్ల మనకు జీవం కలుగుతుందని మనం గ్రహించవలసిన వారమైనాం. उसके क्रूस की ओर देखने से हमें जीवन मिलेगा, ऐसा प्रत्येक व्यक्ति को समझना चाहिए। యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. यूहन्ना रचित सुसमाचार 3 अध्याय उसके 15वें आयत को हम ऐसा देख सकते हैं। అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలా యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. यूहन्ना 3 का 15 देखते हैं, ताकि जो कोई इस पर विश्वास करे वह अनंत जीवन पाए। అరణ్యంలో మోషే సర్పను ఎలాగు ఎత్తెనో అలాగునే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. और जिस रीति से मूसा ने जंगल में सांप को ऊंचे पर चढ़ाया, उसी रीति से अवश्य है कि मनुष्य का पुत्र भी ऊंचे पर चढ़ाया जाए, ताकि जो कोई इस पर विश्वास करे वह अनंत जीवन पाए। ఇశ్రాయేలీయులకు తాపకరమైన సర్పముల కరచి అనేకులు చనిపోతూ ఉండగా इस्राएली लोग जो है वो जो विश्व रूपी सांप काट दिया, इसलिए बहुत लोग विष के कारण मर रहे थे। ఒక ఎత్తడి సర్పాన్ని ఎత్తి ఆ సర్పం వైపు మీరు నిదానించి చూస్తే బ్రతుకుతారు అన్నారు మోషే గారు. मूसा ने एक सर्प को बनाया और ऊंचे पर लटकाया कि उसको जब आप देखोगे तो जीवित रहोगे। ఎవరిని సర్పము కాటు వేసిందో వారు ఎత్తబడిన ఆ ఎత్తడి సర్పం వైపు నిదానించి చూడగానే వారు బ్రతికే వారై ఉన్నారు. आज जिनको सांप ने काट दिया है, ऐसा लोग नशे की हालत में हैं, तो उस पीतल के सांप को मूसा ने बनाए ऊपर लटकाया और उस नशे में रहने वाले उसको देखेगा तो उसका नशा उतरेगा और वो जिएगा। అలాగే इसी प्रकार से లోకములో ఉన్న మానవ